బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్ డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఐసీయూలో చేరారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్యల వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్ డి శ్రీనివాస్ అనారోగ్యంతో ఐసీయూలో చేరారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్యల వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి. రాజకీయ కురువృద్ధుడు పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అనారోగ్య కారణంతో ఈరోజు ఆసుపత్రిలో చేరినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇప్పటికే ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ట్విట్టర్ లో ఆయన కామెంట్ చేశారు. హాస్పిటల్ దగ్గరుండి ఆయన అనారోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ అరవింద్ చూస్తున్న పరిస్థితి మనకు కనబడేది చూస్తున్నాం మనం. ఎందుకంటే రాజకీయంలో పురోగతులైన డి శ్రీనివాస్ గత కొంతకాలంగా ఆయన అస్వస్థతకు గురై అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో 2 నెలల క్రితమే ఆయనకు మూత్రానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ఐసీయూ చేరిన సంఘటన చూశాం. అనంతరం కొద్దిగా కోలుకుంటున్న తరుణంలో మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లంతో ఈరోజు హాస్పిటల్లో చేరినట్టు మనకు ధర్మపురి అరవింద్ చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయంలో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన జిల్లాలో ఒక ప్రత్యేకతను మాత్రం చాటుకోవడం చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఎంతో మందిని కలవడానికి సైతం ప్రయత్నించినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ కారణంగా కలవలేకపోయినానని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పిన సంఘటన చూశాం. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎల్లుండి కౌంటింగ్ సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడంతో ఆయన అరవింద్ సైతం ఇప్పటికే హాస్పిటల్ దగ్గర నుండి చూసుకుంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి రాష్ట్రాన్ని అధికారంలో తెచ్చిన ఏకైక వ్యక్తి డి శ్రీనివాస్. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఇటు ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు అభిమానుల్లో మాత్రం ఒక అలజడి మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అటు కార్యకర్తలతో పాటు అటు అభిమానులను సైతం ఉత్సాహాన్ని నింపుతున్న పరిస్థితి. ఎందుకంటే రాజకీయ అరంగేట్రంలో కురవృద్ధుడైన ఆయన ఇలాంటి సమస్యలతో బాధపడుతుండటంతో అభిమానులు మాత్రం ఒకట్టు ఇబ్బంది ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే తాను ఎన్నో పదవులతో పాటు అనేక మందికి జీవనోపాధిని ఇచ్చిన మహోన్నత వ్యక్తి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎల్లుండి జరుగుతున్న కౌంటింగ్ కు సంబంధించిన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ కావడంపై అటు అభిమానులు సైతం ఒక కలత మాత్రం చెందని చెప్పొచ్చు. ఈ వేదిక ద్వారా ఇప్పటికే ట్విట్టర్ వేదిక ద్వారా ధర్మపురి అరవింద్ సైతం అభిమానులతో పాటు భగవంతుని ప్రార్థించాలని చెప్పేసి ఒక వేదిక ద్వారా ఆయన మెసేజ్ సైతం పెట్టడం జరిగింది. దగ్గరుండి ఆయన స్వయంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఐసీయూలో ఉండి సైతం ఆయన ఈ రోజు ధర్మపురి అరవింద్ ఆయన ప్రత్యేకంగా చికిత్స సైతం చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్రాహ్మిణి.